అవుతున్నారు, 8:30 వస్తుంది, 1 గంట టైం మాత్రమే ఉంది మనకి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా నాకు మీ అందరి ముందుకి ఈ సభలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి బైండ్ల చంద్రయ్యకి, చంద్రయ్య అన్న కొడుకు జిలకర శ్రీనివాస్కి, తమ్ముని కొడుకు జిలకర శ్రీనివాస్కి, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ముందుగా. అదేవిధంగా బైండ్ల చంద్రయ్యని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి సారంగకి, ఆ బైండ్ల చంద్రయ్యని ఇవాళ ఒక చర్చనీయమైనటువంటి విషయంగా చేసి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని ప్రచురించి తమ సామాజిక ప్రాసంగికతకి ఒక జోడింపుగా దీన్ని తీసుకొచ్చినటువంటి పర్స్పెక్టివ్ మిత్రులు ఆర్కే గారికి, ఈ పుస్తకాన్ని ఒక సమగ్రమైనటువంటి పర్స్పెక్టివ్లో పెట్టే విధంగా ముందు మాట రాసినటువంటి ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఆవిష్కరించినటువంటి శ్రీనివాస్ గారికి, మీ అందరికీ కృతజ్ఞతలు. నేను మా జిలకర శ్రీనివాస్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, నన్ను ఈ వేదికలో ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు కూడా నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ నాకు మొన్న 3 రోజుల కింద ఈ పుస్తకాన్ని నా ఆఫీస్లో అందజేసినాడు. నేను వేరే కొంత ఇబ్బందులు, వేరే పనిలో ఉన్న సందర్భంలో నేను ఈ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టిన తర్వాత నుంచి, పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నప్పటి నుంచి, అవి చదువుతున్నంతసేపు నాకు ఎల్లమ్మ పట్నాలకు ప్రిపేర్ అయ్యేటువంటి, పంబాలోడికి వచ్చేటువంటి పూనకం మాదిరి నా శరీరంలో ప్రకంపనలన్నీ వస్తూ, ఆయన పుస్తకంలో మొదటి వాక్యం జమిడిక గోడకు ఎట్లా వేలాడుతుంది అని అన్నప్పుడు 3 తరాల నుంచి ముట్టుకోకుండా ఆ గోడ మీద వేలాడుతున్న మా ఇంటి జమిడిక కూడా గుర్తొచ్చింది. నేను మానేరు ఒడ్డున సిరిసిల్లలో పుట్టినటువంటి బైండ్ల మల్లమ్మ మనమని. మా తాత పేరు బైండ్ల పంబాల చంద్రయ్య. మా తాత పేరు పంబాల చంద్రయ్య. పంబాల చంద్రయ్య ఈ చంద్రయ్య అంత ధైర్యవంతుడు కాదు, కానీ మా తండ్రి తరఫున తాత పంబాల రాజారాం ఒక 30 గ్రామాలకు బైండ్ల. చాలామంది ఏమంటున్నారంటే, సమస్య ఎక్కడా వస్తుంది, మనకి ఏదైతే సాహిత్య పర్యావరణం ఏదైతే పెంపొంది ఉన్నదో గత 50 సంవత్సరాలుగా తెలుగులో కానీ, హిందీలో కానీ, లేదా మిగతా భాషల్లో, తమిళంలో అటువంటి పర్యావరణం డెవలప్ కాలేదు, కానీ అదేవిధంగా బెంగాల్లో కూడా అటువంటి పర్యావరణం డెవలప్ కాలేదు, కానీ కన్నడంలో కూడా దాన్ని ఛేదించినారు, కానీ తెలుగులో ఒక బ్రాహ్మణీయ భావజాలంతో ఉన్నటువంటి సాహిత్య వస్తువులు, పనిముట్లు, పద్ధతి, ఒక క్రమశిక్షణ అనేటువంటిది కథనంలో, కథల్లో, సాహిత్యం మొత్తంలో నిండిపోయింది. అటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా బద్దలు కొట్టినటువంటి ఒక కొత్త మెథడాలజీని శ్రీనివాస్ కథల ద్వారా ఆవిష్కరించినారు. ఎవరు అన్నారు కథలు ఎందుకు రాలేదు? బైండ్లోళ్ళ బతికే కథలు చెప్పడం, తరతరాలుగా కథలు చెప్పి పురావీర గాథలు అయ్యుండొచ్చు, పౌరాణిక గాథలు అయ్యుండొచ్చు, రామాయణ మహాభారతాలను తమ కోణంలో అయ్యుండొచ్చు. ఇందులో బైండ్ల చంద్రయ్య కిరాతార్జునీయం చెప్పినట్టుగా, లేదా సారంగధర లాంటి నాటకాలు వేయడంలో కావచ్చు. నేను కూడా మా ఊర్లో ఉన్నది 6వ తరగతి వరకు. నేను చిన్నప్పుడు సారంగధరలో బాల సారంగధరుడు పావురముల నెగురవేతమా ఓ బాలలారా దేవదేవుని మదిన కలుతమా అని పాటలు పాడుకుంటూ నేను నాటకాలు వేసినటువంటి వాడిని. ఎందుకంటే మా జమిడిక నాదంలో, మా శృతి నాదంలో, మా తాళాల దరువుల్లోనే మాకు ఒక రకమైనటువంటి ఆవాహన ఉంటుంది, మాకు ఒక రకమైనటువంటి శక్తి ఉంటుందని నేను నమ్ముతున్నటువంటి వారిని. ఆ శక్తిని నిగుడీకృతించుకున్నటువంటి ఒక నిజమైనటువంటి చంద్రయ్య వారసుడు మా జిలకర శ్రీనివాస్. ఈ పుస్తకం చదివితే
నాకు ఆ ఆవాహన అనేది నన్ను మళ్ళీ ఒక 40-50 సంవత్సరాల తర్వాత నన్ను మేల్కొల్పి, అంటే ఈ పుస్తకంలో 13 కథలు ఉన్నాయి. ఈ 13 కథల్ని పక్క పక్కన అట్లే చదువుకుంటూ పోతే ఒక నవలా ప్రవాహం లాగానే ఉంది. ఇది వేరు వేరు కథల్లాగా నాకు అనిపించలేదు. ఇది ఒక నవలా అనాల. నేను మన నవల్లో 13 చాప్టర్లు ఉన్నాయి. ఈ ఏ కథలో కూడా చంద్రయ్య లేకుండా లేడు. చంద్రయ్య వీరుడిలా లేకుండా లేడు. చంద్రయ్య ఎంత గొప్ప వీరుడు అంటే మా మెర్సీ భయమే లేదు చంద్రయ్యకు అని. అసలు బయలుడికే భయం లేదు. ఊళ్ళో బయలులోడు వస్తున్నాడంటే ఏమనుకోద్దు, నేను బయలులోడు వస్తున్నాడంటే తలుపులు వేసుకొని ఎక్కడో అక్కడ దాక్కున్నటువంటి సందర్భం ఇప్పటికీ కూడా వరంగల్ జిల్లాలలో ఉన్నది. బయలు నరసయ్య మీసాలు ఇట్లా నిలవేసిందంటే అవతలకి వరకు మూడింది అనేటువంటి ప్రమాదకరమైనటువంటి హెచ్చరికలాగా ఉండేది. మీరు దామోదర్ రెడ్డి అనేటువంటి ఒక రెడ్డి ఏమైపోయినాడో ఈ నవలలో చూసినారు. కొట్టలేదు, తిట్టలేదు. పాపం చంద్రయ్య ఒకటే దెబ్బేసినాడు ఆయనే కాదు, చంద్రయ్య తోటి ఇచ్చినటువంటి ఒక అమ్మాయి, 2 అన్నదమ్ములు, ఆయన భర్త ఏమైనా కూడా చూసినారు. అంటే బైండ్ల తత్వంలో ఎవరో అన్నారు, మా సుభద్రక్క వెళ్ళిపోయిందా, ఏం తింటారో అని అనుకునేటోళ్ళం వీళ్ళని చూస్తే. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మేము ఐఎస్ఐ బెంగళూరులో బహుశా 96-97 టైంలో మేమందరము, వాళ్ళు అక్కడ వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేసినారు. ఐఎస్ఐ అనేది ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషను. వాళ్ళు కాస్ట్ కల్చర్ దీని మీద ఒక సెమినార్ పెట్టి, అలయన్సిస్ అని మీకు తెలుసు, ఆయన ఆర్గనైజ్ చేసిన ఒక ఫాదర్ ఉండేవాడు గుంటుపల్లి. నేను సత్యమూర్తి గారు, నేను కాంటాక్ట్ పర్సన్ని, సత్యమూర్తి గారు, కంచేలయ్య గారు, కృష్ణారెడ్డి, చెన్నబసమయ్య, ఇట్లా చాలామంది, ఒక 10 మందిని మేము వెళ్ళాం. సుజాత ఇప్పుడు నన్ను ఎందుకు వెళ్ళలేదని అడగదు, ఎందుకంటే లోపలి ఇంకా. సో ఈ 96లో సంగతి చెప్తుంది. సరే 2 రోజులు బ్రహ్మాండంగా, 3 రోజులు జరిగింది. మేము ఒక డిఫరెంట్ దీనిలో ఉండేవాళ్ళం. సరే ఈ కులం మీద వచ్చేటువంటి చర్చల పట్ల కొంత నేను, మా మల్లిక్కు తెలుసు నేను ఎట్లా మాట్లాడిన కులం విషయంలో, నాకు ఈ బహుజన అనేటువంటిది కొంచెం కృతకంగా అనిపిస్తుంది. ఇప్పుడు బయలులని తీసుకున్నట్టుగా మాది వాళ్ళని తీసుకోరు, బయలులని తీసుకున్నట్టుగా మాలోళ్ళని తీసుకోరు. అందులో నవలలో ఆయన పుస్తకంలో చాలా స్పష్టంగా కథల్లో చెప్పినాడు, బయలులో ఎవరినైనా ముట్టుకోవచ్చు, దొరసాని భార్యనైనా సరే బొట్టు పెట్టవచ్చు, బొట్టు తలకాయ కడ పెట్టవచ్చు, బొట్టు కడ పెట్టవచ్చు, నావి కడ పెట్టవచ్చు, ఎక్కడైనా సరే ఆమెకు ముట్టుడేం లేదు, బయలులానికి ముట్టుడు ఉండదు. కాబట్టి కానీ మిగతా వాళ్ళకు ఉంటుంది. మిగతా వాళ్ళకి బ్రాహ్మడు ఎంత దూరమో, ఒక సాకులాయనకి బ్రాహ్మడు ఎంత దూరమో మాదిగాయన కూడా అంతే దూరం. బ్రాహ్మడికి మాదిగాయన ఎంత దూరమో సాకులైన కూడా మాదిగాయన ఎంత దూరం. మా ఊళ్ళో ఈ ప్రాబ్లం వచ్చింది. మా చిన్నప్పుడు ఆయన చెప్పినట్టుగా మాది నరసయ్య లాంటి కుటుంబం, మా నాయన వెంకటయ్య లాంటి ఆయన చదువుకున్నాడు, భూమి ఉన్నటువంటి ఒక 10 ఎకరాలు 5 ఎకరాల భూమి ఉన్నటువంటి వాడు. ఆ చెవిడిక 3 తరాల నుంచి అక్కడ ఎందుకు ఉన్నదంటే, నా కొడుకులు ఈ వృత్తిలోకి రావద్దని మీరు ఎవరు అన్నారు, పిల్లలకు నేర్పిస్తారని. మా పంబాలో నుండి బయట నేర్పారు, మీరు చదువుకొని రాడు కాబట్టి ఇక్కడికి వచ్చింది శ్రీనివాస్. లేకపోతే ఇంకా సంచి ఒక దెబ్బకు చెవిడికే, ఒక దెబ్బకు బిచ్చప్ సంచి వేసుకొని తిరగాల్సిన పరిస్థితుల్లో బయటలో ఉన్నారు, ఇవాళ పంబాలో ఉన్నారు. మేము అవి దాటి బయటకు వచ్చినాం కాబట్టి మేము ఇవాళ ఇక్కడ నిలబడగలుగుతున్నాం. ఇటువంటి పరిస్థితులలో ఎక్కడికో మిస్ అయిపోయినాను. ఇక్కడ ఇటువంటి పరిస్థితులలో ఈ బయళ్ళల్లో, పంబాలలో ఇటువంటి వాళ్ళకు ఉన్నటువంటి దానిలో ఈ బహుజన సిద్ధాంతం సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ఏ బహుజనుడు కూడా సరే మిగతా మాదిగల్ని సమానంగా చూస్తాడంటే చూడడు. అంటే ఇది మనకు ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఇది ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఈ నిచ్చెన మెట్లలో ఈ మెట్టుకు ఆ మెట్టు ఎంత దూరమో ఆ మెట్టుకు ఈ మెట్టు కూడా అంతే దూరం. అందులో చివరి మెట్టోడికి అందరూ దూరమే. సో అట్లా చివరి మెట్టు ఉన్నటువంటి ఈ చర్చ అంతా జరిగిన తర్వాత ఇది ఐలయ్య గారికి కొంచెం దాని మీద కోపం వచ్చింది. కోపం వస్తే నేను ఒక పాట రాసినాను ఐలయ్య గారి మీద. ఐలయ్య గారు అప్పుడప్పుడే కొన్ని మహిమలు, అప్పటి వరకు పీడిత ప్రజలు, వర్గ పోరాటము ఇట్లాంటివి అంటున్నటువంటి ఆయన సడన్గా కులాలు, గొల్లవాళ్ళే సర్వస్వము, ఇంకోలా అంటే రకరకాల కులవాదాన్ని తీసుకొచ్చినప్పుడు, అయ్యా మీరే కదా కులాలు ఉండొద్దు, మనుషులందరూ ఒక వర్గంలాగా ఉండాలి, శ్రామికులందరూ ఒకటి ఉండాలని మాకు చెప్పినారు. ఇవాళ మీరు మళ్ళీ
ఒక్కటైన వాళ్ళని మళ్ళీ ఏదో పక్కకు తీసుకుపోతున్నారు అని ఏదో ఆయిల్ బాబు అనే ఒక పాట సాయిబాబు అనే పేరు ఆయన కొంచెం ఇరిటేట్ అయితే 2 రోజుల ప్రయాణం తర్వాత వచ్చేటప్పుడు అసలు దళితుడేనా అని అడిగాను. ఏం కులం నీది అని. ఎందుకు అని అంటే కాదు, జనరల్గా బీసీలు ఎస్సీలు ఇంత అందంగా ఉండరు. నేను అందంగా ఉన్నానని చెప్పట్లేదు, నేను ఇంత చక్కటి ముక్కు ఉండదు, ఇంత స్పష్టమైన పలుకు ఉండదు, మాట ఉండదు, ఇంత స్పాంటేనిటీ ఉండదు. మేమే రాసుకుంటాం, మేమే నేను కూడా రాసుకున్నా, నేను చూస్తలేదు. మేమే రాసుకుంటాం, మేమే చెప్తాం, మేమే ఇది చేసుకుంటాం కదా, ఇది ఎట్లా వచ్చింది నీకు అని అంటే సార్ మీరు గొర్రెలు తిన్నారో లేదో నాకు తెలియదు, కానీ మా ఇళ్ళలో మాత్రం అమ్మ మీరు చెప్పాలి, మా ఇళ్ళలో ఆడవాళ్ళు చెప్పాలి, నీసు కౌసు లేకుండా మేము భోజనం ఎన్నడూ చేయలేదు. మీరు చికెన్ అల్లుడు వస్తే కోడిని కొనుక్కొస్తారేమో, మేము మా ఇంట్లో కూడా పోయాము, అదే టైంకి కూడా వస్తాడు వాళ్ళు పట్టి మనం, లేకపోతే మేము మా ఇంట్లో ఆడవాళ్ళు రంగుతో సహా చెప్పేవాళ్ళు, ఊకే నల్ల కోడి వేస్తున్నావు, ఎర్ర కోడి తెమ్మని చెప్తారు. ఈవెన్ అంటే మనం మీకు అందరూ తెలుసు, ఆ వైద్యం చేస్తే బట్టలు వచ్చేటి, బిన్ను బట్టలు వచ్చేటి. మేము 10వ తరగతి దాకా అవే చెడ్డీలు, అవే బనీలు, మా అమ్మని కుట్టేది చేతి మీద. ఇవన్నీ అంటే మా జీవన విధానం వేరు, మాకున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి విలువ వేరు. అందుకే బయలులకు భయం ఉండదు, బొమ్మలకు బయలులకు భయం అసలే ఉండదు. వీళ్ళ మాటలకే కాదు, ఉన్నాయో లేవో తెలియని మంత్రాలు కూడా భయపడతారు. కాబట్టి ఎక్కడైనా సరే బయలు అట్లనే ఉంటారు. అట్లనే అదే పద్ధతిలో ఉంటారు. మీరు ఈ బొమ్మ వేసినటువంటి ఆయనకి బొమ్మాలలో ఎట్లుంటారు, బయలు ఎట్లుంటారో తెలియకపోవచ్చు, కానీ ఇట్లనే ఉంటారు, ఇట్లనే నిలబడి ఉంటారు. తల దించుకోవడం అనేటువంటి చక్ర ఎట్లాగైతే ఉంటాడో ఆ జాతి మొత్తం అట్లాగే ఉంటుంది, అట్లాగే ఉంటున్నది కూడా. మీరు అది ఏ రంగంలో ఉన్నా కూడా అట్లనే ఉంటుంది. ఇకపోతే రెండవది, చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఒక ఉపకులం, ఇది ఒక ఇంకేంటి ఏమన్నారు సార్, సబ్ కల్చర్, ఇది ఒక ఆశ్రిత కులం. అయ్యా మొత్తం గ్రామీణ సమాజమే మా ఆశ్రితులు. ప్రతి గ్రామము ఎవరి ఆధీనంలో ఉంటుంది. చివరికి భూస్వామి మాలి పటేలు, పోలీస్ పటేల్ అయినటువంటి ఒక రెడ్డి భూస్వామి భార్య కూడా ఆమె మానసిక అవసరాలు అంటే మానసిక సమస్యలు, సైక్రియాటిక్ ప్రాబ్లమ్స్కి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి, ఈవెన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి, ఎమోషనల్ ప్రాబ్లమ్స్కి, ఆధ్యాత్మిక సమస్యలకి అప్పటికి సాయిబాబా లేరు. బైండ్లోడు గ్రామాన్ని పరిపాలించినప్పుడు, గ్రామము వాడి ఆశ్రితంగా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి లేడు. వెంకటేశ్వర స్వామి లేటెస్ట్ వర్షన్ ఆఫ్ గాడ్, దశావతారాలలో కూడా లేడు ఆయన పాపం. సాయిబాబా అసలే లేడు. అయ్యప్ప అనేటోడు మున్న వచ్చినటువంటి మనిషి, ఆయన ఎవరు కూడా తెలియదు చాలా మంది. ఎవరున్నారంటే మా బైండ్ల పోతరాజుకి 7 చెల్లెలు ఉన్నారు. 7 సిస్టర్స్. ఏకే రామానుజన్ అనేటువంటి ఒక గొప్ప సాంస్కృతిక పరిశోధకుడు, ఆయన ఫోక్లోర్ అని కూడా అంటారు. అది ఫోక్ కూడా కాదు, అది లైఫ్, అది మెయిన్ స్ట్రీమ్. దురదృష్టం ఏంటంటే బొడ్రాయి నుంచి మొదలుపెట్టి బొడ్రాయి అంటున్నాం, బొడ్రాయి నుంచి పోతరాజు ఎవరు? బయలులో చెప్పే కథలో శివుడు. బహుశా కొంతమంది బయలులో ఉండొచ్చు ఇక్కడ, వాళ్ళకి ఈ కథ తెలిసి ఉండొచ్చు. మనము ఎల్లనంపడానికి పోయేటప్పుడు బయలులో ఒక దానికి సంబంధించిన సందర్భం ఏమిటి అనేది చెప్తారు. లందలో దాక్కున్న ఎల్లమ్మని తీసుకురా. ఎల్లమ్మ మామూలుగా పోయి అమ్మ అంటే రాదు, ఎందుకంటే పరశురాముడు అంటే భయపడి కదా ఆమె పోయి వాడు కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు, ఇది గుడ్డలు పట్టుకొని తిరుగుతున్నాడు, నరికి పడేస్తా అని చెప్పి ఈ భయానికి పోయి దాక్కున్నది. ఆమెను ప్రసన్నం చేసుకోవడం ఎట్లా అనే, ఆమెను బయటికి తీయడం ఎట్లా లందరూ అనేటువంటి సమస్య ఇచ్చినప్పుడు ఒక్క ఎల్లమ్మే కాదు, ఈ 7 శక్తులు శక్తా కల్టని ఇలా ప్రభాకర్ గారు రాశారు. 7 శక్తులు లొంగేదో, భయపడేదో, ప్రేమించేదో, బయటికి వచ్చేదో ఒక్క పోతరాజుకు మాత్రమే. కాబట్టి ఈ బాయిన్లో ఆయన పోతరాజు వేసుకొని పోతరాజులాగా ఎల్లనంపే ముందు లందకు పోయి ఎల్లమ్మని తీసుకొస్తాను. నేను కరెక్ట్ కాకపోతే నాకు చెప్పండి, అంతేనా?
ఇకపోతే అసలు ఎవడా ఈ పోతరాజు ఎక్కడి నుంచి వచ్చినాడు, ఈ బయలులాయన ఎక్కడి నుంచి వచ్చినాడు అని అన్నప్పుడు మీ అందరూ కూడా చెప్తారు, ఇంకో కథ కూడా చెప్తారు. త్రిపురాంతక మహారాజు అనేటువంటి ఒక దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు త్రిపురాంతకం అంటే మొత్తం ప్రపంచం అంతా దుర్మార్గంగా ఉన్నటువంటి టైంలో ఒక మహమ్మద్ ప్రవక్త ఎట్లాగైతే మొత్తం ఆ అరేబియన్ ప్రపంచం అంతా ఒక దుర్మార్గంగా ఉన్నటువంటి టైంలో ఒక పంచసూత్రాలను పట్టుకొని ఎట్లాగైతే వచ్చినాడో ఆ టైంలో పార్వతీదేవి తపస్సు చేసుకుంటూ ప్రపంచం ఇట్లా అల్లాడిపోతుంటే నువ్వేమి మంచుకొండల మీద చంద్రయ్య కదా మంచుకొండ మీద జమికను బిగిస్తుంటాడు చూడు. ఎందుకంటే ఆ మంచుకు చలికి ముద్దగడుతుంది చర్మం, కాబట్టి దాన్ని శుద్ధి చేస్తాడు. శివుడికి చెప్తున్నారని ఆయన నువ్వు ఎంతసేపు ఇది చేసుకుంటుంటున్నావు, కిందనేమో నువ్వు సృష్టించిన లోకం నాశనం అవుతుంది, దాన్ని ఎట్లా కాపాడుతావు. ఆ రాజుకి ఏమంటే ఏదో ఒక వరం ఉంటుంది, మనిషితో చావడు, ఇంకోతో చావడు, మగోడితో చావడు, ఇట్లాంటి చాలా కథలు ఉంటాయి. అప్పుడు తన రుద్రాక్షలోంచి 7 రుద్రాక్షల్ని ఆ పుట్టలో వేస్తాడు. ఆ పుట్టలో వేసినప్పుడు ఇందాక వాళ్ళు చెప్పినటువంటి ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఉప్పలమ్మ ఈ 7 శక్తులు దానిలోంచి బయటికి రావు. ఆ పుట్టలో పుట్టి ఉంటారు. రోజులు గడిస్తే నెలలు గడిస్తే వాళ్ళు బయటకు వస్తలేరు. 9 నెలలు అయిపోయింది, 10 నెలలు అయింది, బయటకు రారు. మళ్ళీ ఒక సమస్య వచ్చింది. మళ్ళీ శివుడు డబ్బులకు మోపుకుంటూ డాన్స్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. మళ్ళీ పట్టుకొచ్చింది పార్వతి. ఎవరు నాయన అందులో వేసినాం, మరి వాళ్ళని ఎట్లా తీయాలి? మరి ఎట్లా తీయాలంటే తల్లి గర్భంలోంచి ఎట్లా వస్తారు? రావడం కుదరదు. ఆ నొప్పులను అనుభవించి ఆ ప్రసవ వేదన పడి బయటికి వస్తే తప్ప వాళ్ళు రారు అని చెప్తారు. మరి వాళ్ళు ప్రసవ వేదన అనుభవించాలంటే ఏం చేయాలి? ఆ పుట్టలోంచి, ఆ పుట్టనే కదా ఇప్పుడు గర్భం, ఆ గర్భంలోంచి వీళ్ళు ఎట్లా రావాలని అన్నప్పుడు అప్పుడు ఇంకొక రుద్రాక్ష చేసి పంబాలోని బయలులోని సృష్టిస్తారు. ఈ బయలులాయన జమడికేసుకొని ఈ బయలులాయన పాడేటువంటి పాటలకు పూనకం వచ్చినట్టుగా పుట్ట పగిలి ఆ 7 చెల్లెళ్ళు బయటకు అవ కరెక్టేనా నేను చెప్పేది? ఇక ఏం లేకపోతే ఇక కథ చెప్తాను కలుద్దామా. అట్లా బయటికి వచ్చి ఆ మొత్తము రాజ్యాన్ని కాపాడడానికి 7 దిక్కుల 7 సిస్టర్స్. ఇది నేనంతా చాలా మంది పరిశోధనలు చేసినారు. 7 పక్కల 7 సిస్టర్లు నట్ట నడుమ పంబాల పైనలో నిలబడి ఈ గ్రామాన్ని కాపాడతారు. అట్లా మొత్తం గ్రామాన్ని, గ్రామ జీవితాన్ని శాసించినటువంటి కల్చర్ బయట. మరి వీళ్ళు ఏమైపోయినారు? ఈ దేవతలు ఏమైపోయినాయి? ఈ రకమైనటువంటి సంస్కృతి ఏమైపోయింది అని అంటే శ్రీనివాస్ లాస్ట్ కథలో చెప్పినాడు. వాళ్ళు ఏమైపోయినారు, ఎందుకు అయిపోయినారు? ఆ పురావీర గాథ ఏదైతే ఉన్నదో ఆ జాంబవంతుడి నుంచి మొదలై ఎట్లాగైతే పోయినారో అట్లా పోయినారు. మనం భయపడుతున్నాం కమ్యూనిస్టులే పాపం చేసినారు. కమ్యూనిస్టులు కూడా పాపం చేసినాం, నేను కాదట్లా. మేము పరిశోధనలో మా పరిశోధన కోసం 80-90లో తిరిగినప్పుడు గ్రామాలలో చాలా చోట్ల అన్నలు కొట్టిన బయలు కనబడ్డారు నాకు. వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో గ్రామీణ మారుమూల గ్రామాల ప్రాంతాలలో మిలిటెంట్లు వచ్చి మీరు మంత్రాలు వేయొద్దని కొట్టిన సందర్భాలని అనేకం రికార్డ్ అయింది. అదేవిధంగా మన మిత్రులు కొంతమంది ఉంటారు, ఇది నిరూపిస్తే ₹1,00,000, ఇది నిరూపిస్తే 50,000. అరే నాయన, నువ్వు కూడా నిరూపించలేవు. న్యూటన్ చెప్పిందని ఇప్పుడు మనం నిరూపించలేవు. ఇట్లా చేసిన సవాళ్ళు చేయడం వలన ఈ నవలలో ఉన్నటువంటి అంతర్గత కుల వైరుధ్యాలు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి కదా. అవన్నీ కూడా గ్రామాలలో అసలు అలవిగాని హింసని, చాలామంది బయలులో పనులు కొట్టడము, చాలామందిని చంపేయడము, చాలామందిని మాయం చేయడము, ఇటువంటివి కూడా అనేక సందర్భాలు జరిగినాయి. ఒక రక్తసిక్తమైనటువంటి రీతిలో ఈ సంస్కృతిని మట్టు పెట్టడంలో అన్ని రకాల శక్తులు పనిచేసి. రెండవది, ఈ శక్తులు రెండవ డిస్ప్లేస్మెంట్ గురువురాయనే. ఇందాక సుభద్ర గారు ఒక మాట అన్నారు, అధికారం కోసం మతాన్ని వాడుకున్నారు అంటే. ఇప్పుడు మతం అనేది ఇప్పటికి మతమే కాదు నిజానికి. ప్రజల అభిమతంలో లేనిది ఇప్పుడున్నటువంటిది ఒకే మతం ఒకే జాతి, ఇదంతా ఒక బక్వాసి. ఈ గ్రామ దేవతలను, ఈ శక్తులను కూడా బయలులకు, పంబాలకు దూరం చేసినారు. అది కూడా ఒక సిస్టమేటిక్గా జరిగింది. గ్రామాలలో సంపద పెరిగిన తర్వాత, డబ్బులు పెరిగిన తర్వాత, ఈ గుడి బాగాలేదు, పోచమ్మ గుడి పెద్ద కట్టియాల, పెద్దమ్మ గుడి చాలా పెద్ద కట్టియాల, ఎల్లమ్మ గుడికి ఇంకా పెద్ద కట్టియాలని చెప్పి ఎల్లమ్మ గుడిని గౌంలోలు, మన పెద్దమ్మ గుడిని ముతరాసులు, ఇంకోళ్ళు వచ్చి ఒక బీసీ సామాజిక వర్గంలో కూడా ఈ పైన్లోళ్ళు, పంబాలోళ్ళు మొదలైనవి. సరే, వాళ్ళకు మంత్రాలు రాకపోవచ్చు, వాళ్ళకు వైద్యం తెలియకపోవచ్చు, మిగతా చేయలేకపోవచ్చు, కానీ ఈ వైద్యానికి కాలం చెల్లింది భూత వైద్యము, లేకపోతే తాయత్తులు కట్టడము, యంత్రాలు కట్టడము,
లేదా చెక్క పసర్లు పోయడము, ఇవన్నీ పంబాలను బయలు చేసేటువంటి వృత్తులు. ఈ వృత్తులను పక్కన పడేసి, ఇందాక ఎవరు అన్నారు అది సైంటిఫిక్ కాదు అని చెప్పి, ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చేది సైంటిఫిక్ కానీ ఆయుర్వేదం సైంటిఫిక్ కాదని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ఏదైతే మనగలుగుతుందో ఆ గుడులను క్రమంగా ఆక్రమించుకున్నారు. అట్లా ఆక్రమించుకున్నటువంటి గుడి పెద్దమ్మ గుడి హైదరాబాద్లో చాలా పెద్ద గుడి, కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చేటువంటి గుడిగా మారిపోయింది. బల్కంపేట ఎల్లమ్మ అనేటువంటి, ఎల్లమ్మ అంటేనే బయలుల ఆడబిడ్డనో, బయలుల దేవతనో, బయలు తప్ప వేరేటోళ్లకు మాట వినదు. పోచమ్మైన, ఎల్లమ్మైన, పెద్దమ్మైన. కానీ వాళ్ళు మీరు ఒక్కసారి పోయి బల్కంపేటలో ఎవరున్నారో చూడండి. ఒక్కసారి పోయి మీరు ఒక ఆటపోతునో, ఒక గొర్రెపిల్లనో, ఒక మేకనో, లేదా ఒక కోడినో వస్తున్నారని అడగండి. ఆ గుడిలో ఒక బీజనార్థం ఏంటంటే ఆయన ఆ ఊర్లో ఆ చుట్టుపక్కల ఉన్న గుళ్ళలోనో మిగతాలోనో ప్రసన్నం చేసుకోవడానికి పెద్దమ్మ గుడి ఓన్ చేసుకున్నాడు. ఇంకొక ఆయన వచ్చి ఎల్లమ్మ గుడి ఓన్ చేసుకున్నాడు. ఇట్లా వీరి హైదరాబాద్లో ఉన్నటువంటి కట్టమైసమ్మ కావచ్చు, మన దీని మీద కావచ్చు. దీని మీద మన బొబ్బిలి గారు కాకతీయ యూనివర్సిటీలో మంచి ప్రొఫెసర్ ఉండేవాడు, చనిపోయినాడు. ఆయన ఒక మాట చెప్పినాడు, ఒరే నాయన ఈ గ్రామ దేవతలంతా ఈ శక్తి కలిసి, మళ్ళీ అది కూడా ఒక బ్రాహ్మణికల ఐడియా. అది కాదు, ఆర్యులు వచ్చి దండయాత్ర చేసినప్పుడు వీర వనితలుగా ఆ గుడ్లను కాపాడుకోవడానికి గుడిసె ఏమంటారు కొట్టం కాడ ఒక తల్లి చచ్చిపోయింది, కత్తి బట్టి కొట్లాడింది. ఆమె మైసమ్మ, ఆమె దొడ్డి మైసమ్మ అంటారు కదా మనం. చెరువు చేర్లు కోసుకోపోతున్నప్పుడు ఆర్యన్స్ వచ్చి, ఇప్పుడు ఆయన చెప్పిన దాని ఎక్స్టెన్షన్ అని నేను చెప్తున్నా, చేర్లు పొలాలన్నీ నాశనం పట్టించింది, చరిత్రలో ఉన్నది. ఈ చేర్లు కోసుకున్నప్పుడు అక్కడ పోరాడిన మహిళల ప్రతిరూపమే ఈ చేర్ల కాడ ఉన్నటువంటి మైసమ్మ, కట్టమై. అట్లనే చెరువులన్నింటినీ ధ్వంసం చేసిన రాజులు వచ్చి కాబట్టి ఆ చెరువుల కాడ దేవతలు ఎక్కడెక్కడైతే ఉత్పత్తి అనేటువంటిది ఉన్నదో అక్కడ ఈ స్త్రీ దేవతలు, ఈ స్త్రీ శక్తులు ఉన్నారు. ఈ మిగతా దేవుళ్ళు అందరు దుర్మార్గులే, ఎల్లమ్మకో పోచమ్మకో ఉన్నటువంటి ప్రసన్నత వాళ్ళ లోపల ఉండదు అని చెప్పి వాళ్ళు ఎట్లా తెలిసి ఉంటారు చూడండి. ఒక రాముని చూడండి బాణం పట్టుకొని చంపడానికి ఉంటాడు, ఒక కృష్ణుని పట్టుకోండి ఇంకోటి చూంటాడు. ఇట్లా రకరకాలైనటువంటి థీరీలు సిద్ధాంతాలు చేసిన ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రాసెస్లో ఈ వైభవం అనేటువంటిది, ఈ చంద్రయ్య వారసత్వం అనేటువంటిది, ఈ చంద్రయ్య సంస్కృతి అనేటువంటిది పూర్తిగా కనుమరుగైపోయి ఒక చిందరవందరగా వచ్చేసి ఇది వస్తున్నటువంటి సమయంలోనే మీరు చూడండి తెలంగాణ జీవితంలో మీరు సురవరం ప్రతాపరెడ్డి లాంటి కాలం నాటి పరిస్థితులు కథలు చూడండి, లేకపోతే అప్పుడు రాసినటువంటి కథలు ఎక్కడ కూడా రామాలయం నుంచి భక్తి గీతాలు వినపడవు. తెలంగాణలో ఏనుగుల వీరస్వామి అంటే ఆయన తెలంగాణలో 17 రోజుల పాటు ప్రయాణం చేసినాడు. ఆయన వేములవాడ అనే ప్రాంతానికి పోయిన తర్వాత అక్కడ ఆశ్చర్యం వ్యక్తం చేసినాడు. ఇక్కడి బాపనోళ్ళకి శుచి లేదు, శుభ్రత లేదు, వాడికి దేవుడే లేడు, వీళ్ళకి ఒక విష్ణుమూర్తి టెంపులే లేదు మొత్తం తెలంగాణలో. ఆయన వాపోయినాడు. ఒక శివ టెంపుల్స్ ఉన్నాయి అక్కడోటి ఇక్కడోటి, కానీ ఒక్క విష్ణుమూర్తి దేవాలయం, ఒక్క శైవ వైష్ణవ టెంపుల్ కూడా లేదు. మన దగ్గరికి వచ్చినటువంటి చాలా మంది బ్రాహ్మణులందరూ కూడా కరణాలను వదిలేయండి, వాళ్ళు భూస్వాముల చింతకు పోయినారు. గుడులు వదిలేసి ఒక ఫ్రెంచ్ రైటర్, ఒక ఫ్రెంచ్ హిస్టారియన్ రాస్తాడు, దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటిది 18th century 19th century ఫ్యూడలిజం పూనుకుంటున్నటువంటి టైంలో వీళ్ళు గుడులు అడిదిని గడిలకు పోయినారని రాస్తాడు. ఈ బ్రాహ్మణులు చాలా మంది బ్రాహ్మణులు ఇప్పటికి కూడా మెడ్రాస్ నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులే తప్ప, తమిళనాడు నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులే తప్ప ఇక్కడి బ్రాహ్మణులకు తక్కువ ప్రాశస్త్యం ఉన్నది, తక్కువ ప్రాధాన్యత ఉన్నది ఈ సమాజంలో. ఎందుకు సమాజం అంటే దేవుడే లేనప్పుడు బ్రాహ్మణుడు ఉండడు. ఎప్పుడైతే ఈ ఎల్లమ్మలు పోచమ్మలను కర్మరుగు చేసి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మొత్తంలో వాళ్ళ వరంగల్ జిల్లాలో 3 వెంకటేశ్వర టెంపుల్ ఉండొచ్చు నాకు తెలిసి, అంతే కదా. అట్లనే కరీంనగర్ మొత్తంలో కూడా వెంకటేశ్వర టెంపుల్ ఉండనే ఉండదు. ఉంటే మహా అంటే శివాలయాలు ఉన్నాయి 2 3, ఇంకోటి ఉన్నాయి తప్ప వేరే టెంపుల్స్ అయితే నాకు ఎప్పుడు కనవరు. అట్లే ఏదో భద్రాచలంలో ఎక్కువ ఒకటి పెట్టినారని ఇట్లాంటివి తప్ప మనకు కోస్తాంధ్రాలో ఉన్నట్టుగా మెయిన్ స్ట్రీమ్ ఇది లేదు. కోస్తాంధ్రాలో కూడా ఇదే కల్చర్ ఉండే. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత, కాల్వనీలు వచ్చిన తర్వాత, సంపద పెరిగిన తర్వాత దేవుళ్ళు వచ్చినారు. దేవుళ్ళు వచ్చి దేవుడి గుడికాడ సంపద ఉన్నదంటే బ్రాహ్మణుడు వస్తారు. చాలా హైదరాబాద్లో పెద్ద స్ట్రగుల్ నడిచింది బ్రాహ్మణులకి. సో ఇట్లా ఈ క్రైసిస్ మొత్తంలో చంద్రయ్య కనుమరుగు అయినాడు. ఆయన వెనుక కూర్చున్నాయని చెప్పినట్టు చంద్రయ్య ఎక్కడికో పోలేదు, చంద్రయ్య కనుమరుగు అయిపోయినాడు. ఈ కనుమరుగు అవడానికి ఈ డామినెంట్ కల్చర్ అనేటువంటిది, ఆధిపత్య సంస్కృతి అనేటువంటిది, రకరకాల రూపాలలో వచ్చినటువంటి ఆధిపత్య సంస్కృతి అనేటువంటిది పనిచేసింది. నాకు అంటే నిజానికి ఈ పనిచేస్తున్నటువంటి ప్రాసెస్లోనే మనకు సాహిత్యంలో కూడా ఇవన్నీ పోయినాయి.
నిజంగా కూడా నేను జీలకర్రకు ఒక అసైన్మెంట్ ఇవ్వదలుచుకున్నా. నేను దీని మీద వర్క్ చేస్తున్నప్పుడు నేను కూడా 8-10 ఏళ్ళ వరకు ఎల్లనంపై కాడికి, ఊరుకు చేసే కాడికి, ఎల్లమ్మకు చేసే కాడికి నేను కూడా పోయేటాను. ఎందుకో మా బాపు స్లోగా మమ్మల్ని డైవర్ట్ చేసి, నాకు అప్పుడు నేర్చుకున్న పాటలు ఇప్పటికి కూడా నేను కొంత సాహిత్యం చదువుతుంటాను. బహుశా తెలుగులో ఏ కవి చేయని ఎక్స్ప్రెషన్స్ చేసిన, అఫ్కోర్స్ నీ పుస్తకంలో అటువంటి ఎక్స్ప్రెషన్ నేను మార్క్ చేసి పెట్టిన ఒక 20 చోట్ల. అంటే అంత అద్భుతమైనటువంటి వ్యక్తీకరణ నాకైతే కవులు, చాలా పెద్ద పెద్ద కవులతో నేను సాహచర్యం చేసిన. నేను సాహిత్య అకాడమీలో కూడా ఒక 4-5 తెలుగు విభాగంలో ఉన్న నేను చూసినా. కానీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని తపస్సు చేసుకుంటున్నప్పుడు మీ అందరికీ తెలుసు, నేను సరిగా చెప్పకపోవచ్చు నవ్వద్దు, ఎందుకంటే 50 ఏళ్ళ కింద విన్న కథ ఇది. వీళ్ళు నీళ్లు తీసుకురావడానికి పోతుంది. ఈ నీళ్ళు ఎందుకంటే ఆ తపస్సు చేస్తున్నటువంటి మునికి భోజనం వండాలి. ఒక 15 నిమిషాలు వర్ణన బయలు పంబాలు చేస్తారు. ఆమె ఎట్లా చేస్తున్నదంటే రోట్లో వేసి, కరెక్ట్ అమ్మా, రోట్లో వేసి దంచితే రోలింగిల్ అవుతుందని, రోకలతోటి కుదితే రోకలింగిల్ అవుతుందని, అరచేతిలో వడ్లు పోసి మోచేతితోటి దంచింది అని వర్ణిస్తారు. ఇంకా అద్భుతమైన సాహిత్య సమకూర్చి వర్ణిస్తారు. అంతేనా చెప్పింది? అయిపోయింది. ఆ వడ్ని దంచిన దాన్ని చాట్లతో కరెక్ట్ అమ్మా. ఇప్పుడు మా అక్కడ ఇందాక బయట చంద్రమ్మలు ఏం చేస్తారంటే వాళ్ళ మొత్తం పదాలను, పద్యాలను, పాటలను, తత్వాలను అవపోసన పట్టి ఉంటారు. ఎట్లా జరుగుతుందమ్మా? చాట్లో పోస్తే చాట ఎగిలవుతుంది. ఇంతకుముందు వాడినాం కాబట్టి, ఒక పవిత్రమైన కార్యం కాబట్టి ఈ అరచేతిలో ఉన్న వడ్లను అమ్మ మెరిసి విను, కనురెప్పలతో జరుగుతుంది. కనురెప్పలతో చదివితే ఈ తౌడని తెలిపోయి, పొట్టని తెలిపోయి వడ్లు మిగులుతాయి. దాన్ని ఎట్లా వండాలి? వాగులో నీళ్ళైతే వాగింగిలు అవుతుంది, చెరువులో నీళ్ళైతే చెత్తలింగిలు అవుతాయి, ఇంకో నీళ్ళైతే ఇంకో ఇంగిలు అవుతుందని తన హృదయం అనే, అంతేనా, తన హృదయములో ద్రవించిన, తన హృదయంలోంచి వచ్చిన నీళ్ళతోటి ఆ బియ్యాన్ని ఉడకబెట్టి తన గుండెల మీద పెట్టుకొని వండుతుంది ఆమె. ఎవడన్నా కానీ, సారీ నేను అవమానించడానికి కాదు, శ్రీనాథుడి నుంచి మొదలుపెట్టి, శ్రీనాథుడు పంబాలను పోడుకుంటా, బయటలను పోడుకుంటా మా వీర చక్రవర్తులు అని చెప్పినాడు, భవనీల చక్రవర్తులు అని పాడాడు. ఎవరైనా ఇటువంటి సాహిత్యాన్ని పుట్టించగలుగుతుంది. మన ముందు మాటలోనే ఎక్కడో మా తమ్ముడు, మా తాత తెలుస్తలేదు ఇప్పుడు, ఒక మాట అన్నాడు శ్రీనివాస్, నిద్రపో మేకమ్మ, నిద్రపోవమ్మ, నిద్రకు మీరు ఎవ్వరు ఏమంటారు వాళ్ళని, మతాన్ని నమ్మని వాళ్ళు, మతాన్ని నమ్మిన వాళ్ళు, తార్కికత వాళ్ళు, ఇంకోళ్ళు ఎవరన్నారండి. మా చంద్రయ్య లాంటి వారసులు ఎవరో ఈ ఇల్లున్నోళ్ళు ఒక మేకని వేపాకులు పెట్టారా, మత్తకొలుపు అనేది ఒక అద్భుతమైన చల్తి పాట కదా, మంచి ద్విపదలో వస్తుంది. ఆ పాట పాడతారు. అద్భుతమైన వాయిద్యం, శృతి, జమడికతోటి నిద్రపో మేకమ్మ, నిద్రపోవమ్మ, నిద్రకు 100 ఏళ్ళు నీకు 1000 ఏళ్ళు అని ఒక పాట పాడతారు. ఆ పాట 4-6 నిమిషాలు ఆ పాట పూర్తి అయ్యే లోపు ఈ మేక వెళ్ళి ఆ ఆకులలో పడుకోకపోతే వాడు బయలుడే. నువ్వు ఏ వీళ్ళనన్నా తీసుకురండి, శాస్త్ర వీళ్ళనన్నా తీసుకురండి, 1000 మంది ఉంటారు మరి ఆ పట్టణాలు జరిగేటప్పుడు. ఊరంతా ఇట్లా, ఎందుకంటే వాళ్ళకి అది ఒక పవిత్ర కార్యం. శ్రీరాముడి గుడి కంటే కూడా పవిత్రం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళలో మొత్తం ఊరంతా కళ్ళని ఇట్లా వాళ్ళ 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 బోనాలు వెలుగుతుంటాయి. వాళ్ళ కళ్ళు కూడా ఒకసారి అది కూడా వాడండి, ఆయన చేతిలో ఉన్నది దానికంటే ఎక్కువ వెలుగుతుంది. అట్లా వెలుగుతుంటే ఆ మేక నడుచుకుంటూ పోయి ఆ ఆకుల మీద పడుతుంది. సరే ఆకులు కప్పేస్తారు, మిగతా కథ చెప్తారు. మళ్ళీ పంబాలైనా గుర్తొస్తుంది, ఎందుకంటే దాన్ని గావు పట్టాలి. లేచిరావమ్మ, మేకమ్మ లేచిరావమ్మ అని మళ్ళీ ఒక పాట పాడు. ఎవరు ముట్టుకోరు, దానికి 5 మీటర్లు 10 మీటర్ల దూరం కంటే దూరం ఉంటారు. ఈ పాట పూర్తయ్యే లోపు మళ్ళీ, అంటే మంత్రాలంటే ఇట్లుంటాయని చెప్తున్నాడు, మంత్రముగ్ధుడైనని విప్లవకారు కూడా రాస్తాడు, అదే సంగతి. ఈ పాటకు మంత్రముగ్ధమైపోయిన మేక
చచ్చినట్టుగా లేదు, కాకపోతే అది మేకేగా. ఏమో ఎప్పుడైనా మీరు మేక లేచి రావడం రాకపోవడం చూసినా ఎవరన్నా? ఖచ్చితంగా లేదు. లేచి వచ్చినటువంటి మేకని ఒక్క వేటున ఒక్క ఇదిన నాలుగతో పళ్ళతో కొరికి గావబట్టి అలా రాసిన 2-3 సందర్భాలలో ఆ దొబ్బని నోట్లో గడుచుకొని ఈ దొబ్బ ఈ రక్తపు మరక వాళ్ళ బట్టల మీద పడాలి, వాళ్ళ గుడిసెల మీద పడాలి, వాళ్ళ ఇండ్ల మీద పడాలి, వాళ్ళ పశువుల కొట్టాలలో పడాలి, అవునా కాదు అని గ్రామస్తులంతా బయటకు వచ్చి అర్పించుకుంటారు వాళ్ళకు. ఇది మొత్తం గ్రామం అంతా దీన్ని ఎల్లనంపడం అంటాడు. ఎల్ల బయటికి పంపించడం ఆ శక్తి చేసి ప్రతి దగ్గర వేసుకుంటూ వచ్చేస్తారు. ఆ రోజు గ్రామము వాళ్ళ ముందు మోకరిల్లుతారు. మోకరిల్లి అందుకే నేను చెప్పిన ఇది కదా మా గ్రామీణ కల్చర్కి మేము కదా వారసులు. ఇవాళ ఇవన్నీ వదిలేసి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా నేను ఎక్కువ టైం కూడా తీసుకోదలుచుకోలేదు, ఇంకా చాలా విషయాలు నేను చెప్పాలని అనుకుంటే ఈ మహిమలు మహత్యాలు ఈ చంపడము ఇవన్నీ ఎందుకు వచ్చినాయి మరి ఎవరు చెప్పారు ఇందాక. ఈ నలుగురే ఆ గ్రామంలో వైద్యులు. అప్పటి వైద్యం పుట్టలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ వైద్యం రాసినాడు ఎవడో మన భాషలో రాయలేదు, ఇక్కడికి ఆ వైద్యం కూడా రాలేదు. కానీ ఆ ఊర్లో పంపాలి ఆయన పిల్లలు ఇలా ఒక్కడు రాశాడు, ముక్క పెట్టి ఏడుస్తుంటాడు పిల్లోడు ఇంటికి తీసుకొచ్చేసరికి. ఎప్పుడది అర్ధరాత్రి అపరాత్రి పొద్దుగాల 3 గంటలకు 2 గంటలకు 4 గంటలకైనా సరే నీకు నీ హాస్పిటల్కి ఏ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ కూడా తీసుకోవచ్చు 10 నిమిషాల తర్వాత పోతే. కానీ నువ్వు పోయి డోరు కొట్టంగానే వాడు ఏ నిద్రలో ఉండని పంబాలి ఆయన వచ్చి ఆ బయలు ఆయన వచ్చి ఆ బుట్ట ఉంటుంది, ప్రతి ఇంట్లో ఆ బుట్ట ఉంటుంది, ఆ బుట్టలో కండెలు ఉంటాయి, దారాలు ఉంటాయి, రాసుడు ఉంటుంది. మీరు రమ్మండి, నమ్మకపోండి, దీని మీద కావాలనుకుంటే మళ్ళొక సెమినార్ పెడతాము, ఇవన్నీ కూడా ప్రూవ్ చేస్తాము. ఇక్కడే ఇదే హాల్లో మొత్తం బొంబాలలో బయలు అందరినీ పిలుచుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఒక వల్లు వేస్తారు. వల్లు అనేది ఒక గుండం గీసి నాకు కూడా వల్లు వేయడం వచ్చు, అంటే వాళ్ళు ఎప్పుడు నాకు రా ఇవన్నీ ఇచ్చేస్తారు. చేసి ఒక సంఖ్యాశాస్త్ర పద్ధతిలో ఇవన్నీ లెక్కబెట్టి చెప్తారు. ఒక 3 పద్ధతులు చెప్పేవాళ్ళు, అంటే ఊరును బట్టి తేడా ఉండొచ్చు. ఇట్లా ఇది పట్టుకొని నాడి పట్టుకొని ఈ వల్లు ఇది చూసుకొని అమ్మా ఇది పేలదే అని చెప్తారు. నీ శరీరంలోనే ఏదో అస్వస్థత కలిగింది అని చెప్పేవారు. లేదా ఇది గాలి సోకింది అని చెప్పేవారు. ఇంకో చాలా విచిత్రం చెప్పేవాళ్ళు. ఇట్లా బట్టి అమ్మా ఇది దేవుడికి కొంటెతనం అని. ఊహించండి, కొంటెతనం అనే మాటని దేవుడికి పెట్టి, అంటే దేవుడు నిన్ను టీజ్ చేస్తున్నాడమ్మా, నిన్న కొంటెతనం అంటారు. ఇది దేవుడి కొంటెతనం, ఇది నువ్వేమైనా మొక్కుకున్నావు అంటున్నా. ఈ నవలలో ఈ పుస్తకంలో కూడా ఉంది అది. అవునవును, నేను ఉప్పలమ్మ చేస్తాను మొక్కుకున్నా చేయలేదు, నేను పోషణ చేస్తాను చేయలేదు. ఇక 5 రోజులకి పండుగ పో చేసుకో, నెక్స్ట్ ఇది చేసుకో. అప్పుడు మా చంద్రబాబు వస్తుంది, ఆ సాగలు ఊరికే కోళ్ళు అంటున్నారు, ఆడపోతులు వేయమని రాదు అని అంటారు. అప్పుడు పంపాలని చెప్తే బ్రహ్మాండంగా వేయాలి, యాటం వేయాలా తప్పకుండా వస్తుంది యాటలు. అంటే ఈ ఒకవేళ నిజంగానే అది శరీరంలో అందులో కూడా చంద్రయ్య తమ్ముడు సోమయ్య అంటే ఇక చెప్పి మా శ్రీనివాస్ లాగా అన్ని కళలు ఉండవు. పంబాల కుటుంబంలోనే జబడిగా కొట్టే వాళ్ళు కొందరే ఉంటారు, కథలు చెప్పి పాటలు పాడే వాళ్ళు కొందరే ఉంటారు, వైద్యం చేసే వాళ్ళు కొందరే ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళకి వంతలుగా పోతారు తప్ప వాళ్ళ ప్రధాన పాత్ర కాదు. సో ఈ వైద్యం చేసే టైంకి ఒక రకమైన ఇది ఉంటుంది. అందుకే చాలా పాత్రలు క్రియేట్ చేసినాడు శ్రీనివాస్. వైద్యం చేసిన ఆయన విషయంలో వెంకటయ్య చదువుకున్నాడు కాబట్టి, పోలీస్ పటేల్ కాబట్టి, ఆయన ఇంకోటి కాబట్టి గజడ పనిచేస్తుందిరా అని అంటుంటాడు. వాళ్ళు లేకపోతే చంద్రయ్య వచ్చి నువ్వు చేసిన వాళ్ళ నువ్వు చేస్తే పనిచేస్తుందా అన్నాడు. చంద్రయ్య అయితే డిఫరెంట్, అంటే పని చేస్తుంది ఏదో చూడరాదు, నేను చేసి చూపిస్తాను కదా అని అంటాడు. అని ఆ పిల్లగాని నెమిలికతో ఇట్లా నెమిలిక కూడా కాదు, ఈ మునివేళ్ళకే మహిమ ఉంటుంది బయలుకి, గుర్తుపెట్టుకోండి. ఈ చేయితోటి ఇట్లా దాకగానే ఆ పిల్లగాడు పుర్రుమని మొత్తం పోసేసి వాడు మళ్ళీ మంచిగా అయిపోతాడు. ఇట్లా కొన్ని 100 సార్లు చూసినాము, కొన్ని 1000 సార్లు చూసినాం. మేము మా బాబుకి పట్టుకొని ఇంటికి వచ్చేవాళ్ళు 10,000 మంది వస్తారు. ఆదివారం లాగా బేస్తవారం ఆదివారం
ఇట్లా పట్టుకొని చేయి పట్టుకొని వీళ్ళు నరేట్ చేస్తుంటారు వాళ్ళ లక్షణాలు. మనం డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తాము, మనం డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ మనల్ని అడుగుతాడు నీకేమైంది అని అడిగితే మనం చెప్పాలి. కానీ పంబాలోడు బయటలోడు అడగాడు. ఇట్లా పట్టుకొని నీకు కాళ్ళు వస్తున్నాయి, నీకు కళలు వస్తున్నాయి, నీకు నిద్ర పడతలేదు, నీకు నిద్ర లేదు, అవునా కదా? అంటే అవతల వచ్చిన వాడు అవును 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 తప్ప కాదు అన్నట్టు కూడా నేను అడిగాను. అంటే అంత ఇది అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే అది బయలులో అయినా, పంబాలలో అయినా, ఊతరాజులలో అయినా, జావతులలో అయినా, కొలుపులలో అయినా ఇవన్నీ వారు చెప్పినట్టుగా సర్వనామం. వృత్తి ఒకటే, ప్రాంతాన్ని బట్టి, ఊరిని బట్టి. మా అమ్మమ్మ ఊళ్ళో బయలులు, మా అమ్మమ్మ అత్తగారు ఊళ్ళో పంబాలోళ్ళు, మా బాపూళ్ళ ఊళ్ళో పంబాలోళ్ళు, మా మామలు ఉన్నారు మీ భీమారంలో, మిగతా ప్రాంతంలో అందులో కూడా అక్కడ కూడా పంబాలోళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటి పక్కనే బయలులు ఉన్నారు. సో ఇది ఎంత నల్గొండ కావచ్చు, తెలంగాణ మొత్తంలో ఈ గ్రామీణ సంస్కృతి అనేటువంటి బ్రిటిష్ పాలన లేకపోవడం అనేది కూడా మాకు ఒక ఇదాన్ని మంచిది అనుకుంటాను. ఎందుకంటే నేను కర్ణాటకలో చూసినాను. కర్ణాటకలో ఇంకా వాళ్ళు చెప్పినట్టు ఎల్లమ్మ అనేది ఒక పెద్ద కల్ప. ఈవెన్ కాంతార అనే సినిమా కంటే కూడా ఈ నవలలో ఉన్న వర్ణన ఇంకా చాలా అద్భుతమైన వర్ణన. మన ప్రేమాలను చూస్తున్నాడు కానీ ఇది కాంతార కంటే బయలచంద్ర గారిని సినిమా తీస్తే అసలు ఇక అడగిపోవాల్సిందే. సేమ్ థీమ్. కాంతార రీసెర్చ్ అంతా కూడా పాంబాండ అనే కమ్యూనిటీ నుంచే వాళ్ళే వల్లు పడతారు. ఈ వల్లు పట్టడం అట్లే చిలకలు వచ్చేట్టు కూడా అట్లనే వస్తాయి. ఒక దొర దీనికి బాగా చేస్తే 2 ఎకరాలు 3 ఎకరాలు రాయించిన పంబాలు ఏమి కట్టెలు కొట్టి సంపాదించలేదు పంబ బయలు ఎవరు. వాళ్ళ విద్యతోటి, వాళ్ళ వైద్యంతో, వాళ్ళకు ఉన్నటువంటి కళతోటి ఆ గ్రామంలో ఉన్న గ్రామ కంటాన్ని ఎచ్చలో 3 ఎకరాలు దున్నుకోవాలి అని చెప్తుంది. సరే ఇది ఎప్పుడైతే రేట్లు పెరిగినాయో వాటిని కూడా మళ్ళీ వేలం వేసుకొని ఎట్లాగైతే మన కాంతార సినిమాలో చూపిస్తున్నారో అవి అటువంటి. అంటే ఈ సంస్కృతి అనేటువంటిది మన గ్రామీణ సంస్కృతి అనండి, లేదా మన సంస్కృతి అనండి, ద్రవిడ సంస్కృతి అని ఏదైతే చెప్తున్నాడో అదేనండి. ఇదంతా కూడా పరాధీనం చెందింది. ఈ కళలు పరాధీనం చెందినాయి, ఈ జీవితాలు పరాధీనం చెందినాయి. వాటికి ఒక కొత్త ఒరవడిని, కొత్త చూపుని, ఒక కొత్త ప్రపంచాన్ని చూపించినటువంటి శ్రీనివాసుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఫీల్డ్లో నిజానికి ఇవన్నీ జరిగినప్పుడు మా బాపు చనిపోయినప్పుడు మేము 10 రోజులు ప్రతిరోజు ఒక కథ చెప్పాం. ఒక 10 గ్రామాల నుంచి వి నరసింహరావు గారు, చాలా మంది గోరెట్ ఇంకనేది అందరూ వచ్చినారు, 2-3 సార్లు వచ్చినారు. అప్పుడు నరసింహరావు గారు ఒకటి చెప్పారు, అన్ని గ్రామాలలో బయళ్ళలో పంబాలలో ఫెస్టివల్ని పిలుస్తారండి. హైదరాబాద్లో బ్రహ్మాండంగా దాన్ని రికార్డ్ చేయండి. ఎందుకంటే ఒక కథ 5 రోజులు చెప్తుంది. ఈ మేము పట్టణాలు వేసే కథ 5 రోజుల పాటు కంటిన్యూ అవుతుంది. సో ఇక ఒక 10 రోజుల పాటు అది మాందాత కథ కావచ్చు, అది ఎల్లమ్మ కథ కావచ్చు, అది ఇంకోటి కావచ్చు, ఇవన్నిటిని పెట్టి ఒక దృశ్య రూపంగా వాటి అన్నింటినీ తీసుకురావాలనేటువంటి ప్రాజెక్ట్ని ఆయన చెప్పినారు. బట్ తర్వాత దాన్ని ఎవరు ముందు తీసుకోలే. మాకు బాగా మా చంద్రయ్య తాత కొడుకు కాబట్టి, మా వెంకటయ్య తాత కొడుకు కాబట్టి మా సీని మీద నాకు బాగా నమ్మకం ఉన్నది. నువ్వు మాత్రమే చేయగలుగుతావు ఈ పనిని. ఎందుకంటే నువ్వు మాత్రమే 3000 సంవత్సరాలు, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మన మెయిన్ హిందూ మతానికి ఎన్ని వేల సంవత్సరాలు, మళ్ళీ 4000 సంవత్సరాలు, మనది 40,000 సంవత్సరాలు. మానవ నాగరికత పుట్టినప్పటి నుంచి మనమే ఉన్నాం. భవిష్యత్తులో కూడా నీ కళ నెరవేరుతుంది, మనమే ఉంటాం. ఒక గ్రామమే ఒక ప్రపంచము. ఒక గ్రామంలో ఉన్నటువంటి శక్తులు, ఒక గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులే ఈ ప్రపంచాన్ని నడిపిస్తారు. అలా నడిపించేటువంటి చంద్రయాలు చాలా మంది ఉంటారు. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే సాంస్కృతిక బాధ్యత మన శ్రీనివాస్ మీద ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రులు ఆర్కే గారికి, అదేవిధంగా శ్రీనివాస్కి హృదయపూర్వక కృతజ్ఞతలుగా, మా అమ్మలకి కూడా, మీ అందరికీ కూడా ఈసారి కథ చెప్పడానికి నేను వస్తాను శ్రీనివాస్. ఓకే.